హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మే 28 లక్కీ బర్త్డే రోజు వ్లాగ్. అంటే కంప్లీట్గా కాదన్నమాట, ఈ వీడియో క్లిప్ మాత్రమే. మీకు తెలుసు కదా, అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా క్రిటికల్గా ఉంది. సో అమ్మ నాన్న వచ్చారు, ఇంకా లక్కీ ఫీల్ అయిపోకూడదు కదా, చిన్నపిల్లోడు కదా, అందుకోసం అని చెప్పి వాడికి కొత్త బట్టలు తీసుకొచ్చారు హరి అండ్ లవ్లీకి కూడా. ఇవే బట్టలు అంటే అండ్ అమ్మ పాయసం చేసి పెట్టింది. ఈ వీడియో క్లిప్ ఒకటి మాత్రమే ఉంది. అండ్ చాలామంది అడిగారు అండ్ లక్కీ బర్త్డే ఎలా జరిగింది అమూల్య, మీరు బాధపడకండి, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం అది ఇది అని. లక్కీ కూడా అండి, ఎంత అంటే మనకి ఏదన్నా కష్టం కలిగినప్పుడు మన పిల్లలు మన మీద ఎంత ఎఫెక్షనేటెడ్గా ఉన్నారు అండ్ ఎలా మెచ్యూర్డ్గా ఉన్నారా లేదా అనేది అర్థమవుతుంది కదా. అలా లక్కీ అయితే నన్ను వీడియోలోనే వీడియో కాల్ చేసి నేను విష్ చేశాను అన్నమాట. వాడికి విష్ చేసేటప్పుడు ఆక్సిజన్ తీసేసి విష్ చేశాను. అండ్ లక్కీ అది గమనించి, మమ్మీ నాన్న నీ బర్త్డేకి ఏం కావాలి అంటే, నువ్వు ఆ ఆక్సిజన్ పైప్ తీసేస్తే కూడా నీకు మంచిగా ఆక్సిజన్ వచ్చేలాగా ఉంటే చాలు మమ్మీ అన్నాడు అన్నమాట. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సో మా అమ్మ మా నాన్న కూడా చూశారు కదా ఎలా ఉన్నారు, అసలు పిచ్చోళ్ళలాగా ఉన్నారు నిజంగానే. గడ్డం కూడా తీసుకోలేదు మా నాన్న. అంటే దిగులు అన్నమాట నన్ను ఆ సిచ్యువేషన్లో చూసి. కానీ ఆ విషయాలన్నీ పిల్లలకి తెలియకూడదు కాబట్టి ఇంక చక్కగా పాయసం చేసి పెట్టి వాడికి తలస్నానం చేయించి చాక్లెట్స్ తీసుకొచ్చారంట హరి, అవి ఇస్తున్నారు. ఈ వీడియో క్లిప్ నాకు తీసుకొచ్చి చూపించారన్నమాట. అండ్ నేను పాయసమైనా చేసి పెట్టండి లక్కీకి, లక్కీ ఎలా ఉన్నాడు నాకు చూపించు హరి అంటే నా కోసం తీసుకొచ్చాడు. నేను ఏమంటున్నానంటే, ప్రతి రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలండి. ఈరోజే మనది, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనకు ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది 5th జూన్ అన్నమాట. ఆ మే 28 ఇంకేం చేయలేదు, అంతే నార్మల్ ఇంకా. సో ఇది వచ్చేసి ఏంటంటే, మా తమ్ముడు వచ్చాడు ఊరు నుంచి. సో ఎందుకోసం అంటే, మేము ఆ మందు తిన్నాం కదండి, 1 వీక్ వరకు 10 డేస్ వరకు నాన్ వెజ్ తినకూడదు, తర్వాత తినొచ్చు. నాకేమో ఈ చాప్ తినాలనిపించింది. మాకు సాటర్డేకి 10 డేస్ అయిపోతాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ చేప ఫ్రై చేసుకొని అండ్ మా అన్న అండ్ మా పిన్ని కలిసి ఇవన్నీ పంపించారన్నమాట. అండ్ షుగరు, మామిడికాయలు, కూర వండుకోవడానికి మామిడికాయలు అండ్ దోసకాయ, మామిడి పండ్లు అన్నీ. అండ్ ఈ ఫిష్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. మా ఊర్లో అయితే వీటిని మేము జామాయిలు అంటాము. పెద్దగా ఉంటాయి అన్నమాట, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. సో అవి మా పిన్ని ఫ్రై చేసింది. అండ్ ఈ కూర వచ్చేసి మా వదిన వండింది అన్నమాట. ఈ చేపలన్నీ కూడా మా తమ్ముడు నా కోసం వెళ్ళి పట్టించుకొని మరీ తీసుకొచ్చాడన్నమాట. నేను చేప ఫ్రై తినాలనిపిస్తుంది అన్నానని చెప్పేసి ఇంకా మా పిన్ని అండ్ మా వదిన మా అన్నయ్య అందరు కలిసి ఇవన్నీ చేసి పంపించారు. సో ఇది సాటర్డే రోజు క్లిప్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసేమో June 6th మా బద్రీది బర్త్డే. సో మీ అందరూ చాలామంది విష్ చేశారు అండ్ బ్లెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రోజు సండే కూడా కదా, సో అందుకోసం అని చెప్పి మా బుజ్జి తల్లి లేచింది. అండ్ వ్లాగ్ ఈరోజు షూట్ చేద్దామని చెప్పి ఇంక డిసైడ్ అయ్యాను అన్నమాట. పడుకొనే ఉంటే అదే ఫీలింగ్లో ఉంటున్నాను, అందుకే మెల్లమెల్లగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేటివి తీస్తున్నాను అన్నమాట. అండ్ నన్ను ఏం పని కూడా చేయట్లేదు కదా అందుకని. సో అమ్మ ఇక్కడ మార్నింగ్ చికెన్ చేసేస్తుంది. సో మేము అప్పటికి లెగలేదు, అయినా తీసుకొచ్చి అన్ని పనులు చేసి పెట్టేసింది అన్నమాట. సో చికెన్ ఉడకపెట్టేసింది అండ్ చికెన్ చేస్తుంది అండ్ ఇడ్లీ కూడా చేసేసింది అండ్ పాలు కూడా ఇచ్చేసింది అన్నమాట. అండ్ పాయసం చేయమని చెప్పాను, తమ్ముడు బర్త్డే కదా అని. సో పాయసం చేసేసి ఉంచింది. సో బాగుంది కదా. ఇలా మా అమ్మ ఎంతసేపు అంటే పలచగా ఉంది కదండి, ఎంతసేపు అలా ఉంచినా అలాగే ఉందన్నమాట. నేను చేస్తే ఏమో గట్టిపడిపోతుంది. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇవన్నీ చాప్ చేసి పెట్టేసుకొని ఉంది. అండ్ ఇక్కడేమో అన్నీ తీసి పెట్టుకుంటుంది అన్నమాట. కొంచెం గ్రేవీగా చేయనా నార్మల్గా చేయనా అంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఇంతలోపు మా తమ్ముడు చక్కగా స్నానం చేసుకొని వచ్చేసాడు, తలస్నానం. అండ్ ఈ టీషర్ట్ తీసుకున్నాడు అన్నమాట, ఇలాంటిదే కావాలి హుడ్డీ టైప్ అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంక ఇదే ఇప్పించాను. అండ్ చిన్న తమ్ముడు బర్త్డే వచ్చేసి ఈ మంత్ 14th, అందుకోసం అని చెప్పి వాడికి కూడా షర్ట్ ఇప్పించాను, అది కూడా వేసేసుకున్నాడు ఈరోజు మా చిన్న తమ్ముడు. చూపిస్తా చూడండి. సో బద్రి ఏమో పెద్దోడు, చిన్న ఏమో చిన్నోడు అన్నమాట. వీళ్ళిద్దరు కూడా మా అమ్మ చెల్లి కొడుకులు. సో మా బాబాయ్ మా నాన్న తమ్ముడు, మా అమ్మ చెల్లి కొడుకులు అన్నమాట. నాకు 2 టైపు మా సొంత తమ్ముళ్ళు లెక్కనే వీళ్ళు. అండ్ ఇవి మా చిన్న లవ్లీని తీసుకున్నాడు కదా అలా. సో బద్ది చాలా హైట్ ఉంటాడు, చిన్న కొంచెం పొట్టిగా ఉంటాడు. సో ఇంకందరం ఫుల్ హ్యాపీ లవ్లీకి చిన్న వస్తే. అండ్ ప్రేయర్ టైం అండి, కూర్చొని అందరం ప్రేయర్ చూస్తున్నాం, సండే కదా.
సో లేవగానే వాక్యం పెట్టేసుకుంటాం అన్నమాట. ప్రతిరోజు అలాగే చేస్తాము. సో ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడు దేవునిలో ఇంకా దగ్గరగా ఉంటున్నాను. నన్ను బతికిచ్చాడు కదా దేవుడు, అందుకని హరికి చెప్తున్నాను. ఇప్పుడు నేను బాగయ్యాను కదా, ఇంకా అందరూ పెయింట్ వేసుకోండి, కలర్ వేసుకోండి, మీసాలు కూడా తెల్లగా వచ్చేసాయని చెప్తున్నాను. వేసుకుంటాలే అమ్మ అంటున్నారు. అంటే ఒక రోజు ఉన్నట్లు ఒక రోజు ఉండట్లేదండి. అందుకే నేను వ్లాగ్స్ అనేటివి సరిగ్గా పెట్టలేకపోతున్నాను. కానీ వర్క్ చేసుకుంటూ ఉంటేనే కొంచెం యాక్టివ్గా ఉంటామేమో అనిపిస్తుంటుంది. సో లవ్లీ చూసారా ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుంది. లక్కీ అమ్మ వాళ్ళందరూ కూడా ఆ రూమ్లో ప్రేయర్ చేసుకుంటున్నారన్నమాట. సో నిజంగా నా పిల్లలు ఎంత దగ్గరగా ఉంటారంటే దేవునికి, నాకు కోవిడ్ వచ్చినాక ఇంకా దగ్గరగా అయ్యారు. నా కోసం ప్రేయర్ చేయటం, తమ్ముడు కోసం ప్రేయర్ చేయటం. లక్కీని చూసైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నానండి. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. నిజంగానే వాడు చాలా ఇన్నోసెంట్ అండ్ ఇంకా ఎమోషనల్ అయిపోయాడు అన్నమాట. ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ టైం ప్రేయర్ అయిపోయింది కదా, కానీ టీవీలో ప్రేయర్ నడుస్తూనే ఉంటుంది, వేరే సర్వీస్ కూడా. ఇంకా అందరం కలిసి టిఫిన్ చేసేస్తున్నాము, ఇడ్లీ చికెన్. సో చాలామందికి ఇది రేర్గా ఉండొచ్చు, కానీ మా సైడ్ మేము మాత్రం చాలా బాగా తింటామండి. అంటే తిరుపతి, నెల్లూరు, సో మా సైడ్ అంతా కూడా ఇడ్లీలోకి నాన్ వెజ్ తింటాము. అలాగా చికెన్ తింటున్నాం అన్నమాట. సో ఈరోజే ఫస్ట్ టైం నాన్ వెజ్ చికెన్ తినడం. నిన్నేమో ఫిష్ తినేసాం కదా, సో ఈరోజు తింటున్నాం చాలా రోజుల తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈరోజు మటన్ బిర్యానీ చేద్దామని అనుకున్నానండి, ఎందుకంటే తమ్ముడు బర్త్డే కదా. సో లక్కీ బర్త్డేకి, బద్రీ బర్త్డేకి మేము చాలా ప్లాన్స్ అనుకున్నాము, బట్ అనుకోలేదు కదా ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందని. కానీ థ్యాంక్ గాడ్, నిజంగానే ఈరోజు ఇలా అయినా సెలబ్రేట్ చేసుకునే డే నాకు ఇచ్చావు, నిజంగానే ఏం కాకుండా. సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మీ అందరికి కూడా, నా కోసం ఎవరెవరైతే ప్రేయర్ చేసే వాళ్ళందరి కోసం కూడా. సో ఇక్కడైతే మటన్ కుక్కర్లో తీసుకున్నాను కదా, హోల్ గరం మసాలా తీసుకుంటున్నాను అన్నమాట. సో వాళ్ళు కొంచెం మిరియాలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చి ఇంకా ఇక్కడ లవంగాలు, యాలకులు పెడతా అన్నమాట, వాటిని తీసుకుంటున్నాను. ఇవి కూడా వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అన్నమాట. ఫస్ట్ టైం మటన్ బిర్యానీ ఇలా చేయడం అంటే కొంచెం ఈజీగా ఉండేలాగా అండ్ మా వాళ్ళందరికి ఇష్టమయ్యేలాగా. దమ్ బిర్యానీ కంటే కూడా ఇలాగా చేసుకుంటే ఇష్టం అన్నమాట. అందుకోసం అని చెప్పి కుక్కర్లో మటన్ వేసేసి, కేజీ మటన్ అది, అండ్ హోల్ గరం మసాలా వేసి, కొంచెం ఉప్పు పసుపు వేసి, తగినన్ని వాటర్ యాడ్ చేసి, దీన్ని మనం ఒక 10 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే బోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి 10 విజిల్స్ వరకు నేను కుక్ చేసుకుంటాను అన్నమాట. కొంచెం ఆయిల్ కూడా వేసాను, అంటే కొంచెం మెత్తగా మంచిగా ఉడుకుతుంది అందుకోసం అని చెప్పి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 10 విజిల్స్ వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ మా నాన్న అసలు అన్నీ రెడీ చేసి పెట్టారండి, నన్ను కూడా అసలు కలపనివ్వలేదు. నిజం చెప్పాలంటే నేను మా నాన్న కలిసి చేసిన మటన్ దమ్ బిర్యానీ అని చెప్పాలి. సో దీంట్లో ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీ హోల్ గరం మసాలా వేసుకోవాలి, బిర్యానీ మసాలాలన్నీ. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈ విధంగా 3 ఉల్లిపాయలు తీసుకున్నాం పెద్దవి, కేజీ కాబట్టి. అండ్ రైస్ వచ్చేసి మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి 6 గ్లాసెస్ అనేటివి యాడ్ చేశాను అన్నమాట. అంటే నెక్స్ట్ ఇంక ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. సో పెట్టుకోలేదు, అమ్మ అని రెడీ చేసి పెట్టింది, అవి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసి కలిపెడుతున్నాను. నన్ను మా నాన్న అసలు కలిపెట్టనివ్వలేదు. జస్ట్ యాడ్ చేయమ్మా, లేదంటే మాకు చెప్తూ ఉండి మేము చేసేస్తామన్నారు. ఫస్ట్ అయితే వద్దనేసారు, వద్దమ్మా ఇప్పుడే కదా నువ్వు కోలుకున్నావు, ఎందుకు ఇవన్నీ అని. లేదు నాన్న, లక్కీకి కూడా చెప్పాను నేను బాగయ్యాను కదా నాన్న, నెక్స్ట్ సండే నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తానని చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా బాధ పెట్టద్దు కదా నా బిడ్డని అంటే సరే అన్నారన్నమాట. అండ్ తమ్ముడికి కూడా ముందే చెప్పున్నాను అన్నమాట, నీ బర్త్డే బాగా చేసుకుందాం బద్ది అని. బట్ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు కదా. సో అట్లీస్ట్ కనీసం మంచిగా ఫుడ్ అయినా చేసి పెట్టాలని నా ఉద్దేశం అన్నమాట, అంతే. నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టాను. ఇక్కడ చూసారు కదా 10 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నాను మటను. దీంట్లో బోన్స్ కూడా వేసుకొచ్చారన్నమాట పాయ. సో ఇప్పుడు హరి లవ్లీ కోసం చేసుకొచ్చారు అవి. నేనేమో ఆ బోన్స్ని ఈ విధంగా బాయిల్ చేసుకున్న మటన్ పిల్లలకి పెడితే చాలా చాలా బలం అండి. అందుకోసం అని చెప్పి లవ్లీకి బోన్స్ అన్నీ కూడా బౌల్లో వేసిస్తున్నాను. తను ఇష్టంగా తింటుంది అన్నమాట, చాలా ఇష్టంగా తింటుంది మటన్ బోన్స్ కానీ, మటన్ బోన్ సూప్ కానీ ఇవన్నీ. అందుకోసం అని చెప్పి దీని లోపల గుజ్జు ఉంటుంది కదా, సో దాన్ని
ఇష్టంగా తింటుందన్నమాట. అందుకే వాటిని సపరేట్ చేసి ఇస్తున్నాను. ఫస్ట్ 2 వేసి ఇచ్చాను. వేసి ఇస్తానంటే వద్దు వద్దు అన్నది. తర్వాత ఏమో కర్రీలో యాడ్ చేసేసాక మళ్ళీ అడిగిందండి. సో ఇంక ఇక్కడ తింటుంది చూడండి. 2 వేసుకొచ్చాను. తన కోసమే హరి స్పెసిఫిక్గా వేసుకొస్తారన్నమాట పాయ, ఇష్టంగా తింటుందని. సో అంటే లవ్లీ ఇష్టంగా ఏది అంత తిందండి, మటన్ బోన్స్ మాత్రమే తింటుందన్నమాట. అది తినేసరికి మాకు హ్యాపీ. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ ముగ్గురు ఎవరికి వాళ్ళే యమునా తీరన్నట్టు 3 ఫోన్లు తీసుకొని హాయిగా చూసుకుంటున్నారు. సో ఇక్కడేమో మా చిన్నకి హరి చెప్తున్నారన్నమాట, ఈ షూట్ అంతా హరినే చేశారు, గేమ్ ఆడవద్దు మీరు లక్కీతో ఆడుకోవాలని. అది చూపిస్తున్నారు లేదు బావా అని. చిన్న వేసుకున్న షర్టే అండి, బాగుంది కదా, సీ గ్రీన్ అన్నమాట. అండ్ కిచెన్లో చూసారా, కిచెన్లోకి వచ్చేసాడు హరి మళ్ళీ. అండ్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ మా నాన్న హెల్ప్ చేస్తున్నారు. అండ్ మా అమ్మ కూడా అక్కడ కొత్తిమీర అవన్నీ కూడా క్లీన్ చేసి ఇస్తుంది అన్నమాట. మా నాన్న ఇద్దరు అన్నీ హెల్ప్ చేస్తుంటే నేను ఊరికి జస్ట్ కొంచెం యాడ్ చేస్తూ చెప్పి చేశాను అన్నమాట బిర్యానీ అనేది. మొత్తం మా నాన్నే చేశానని చెప్పాలి, కానీ నేను దగ్గరుండి కొన్ని యాడ్ చేస్తూ ఉన్నాను అంతే. మిగిలిన ప్రాసెస్ అంతా మా నాన్నే చేసుకున్నారన్నమాట, కలపడం ఇవన్నీ కూడా. సో ఇవి చూసారు కదా, ఈ టమాటా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవంతా పుదీనా కొత్తిమీర ఇవన్నీ మంచిగా అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకా కారం యాడ్ చేసి కొంచెం ధనియాల పొడి వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. అండ్ కొంచెం మటన్ మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశాను, కొంచెం యాడ్ చేశాను. ఎక్కువ మసాలాలు తినకూడదు కదా, అందుకోసమని చాలా తక్కువ వేసాను అన్నమాట. కానీ భలే వచ్చింది బిర్యానీ. మా తమ్ముడికేమో కారంగా తినాలనిపిస్తుందంట, నాకేమో కొంచెం మసాలా ఎక్కువైనా అరగట్లేదు, అందుకోసం అని చెప్పి చూసుకొని వండుకోవాల్సి వస్తుంది. సో అలా ఒకసారి దీన్ని కలిపేసుకున్నాక ఫ్రెష్గా ఉండే పెరుగు యాడ్ చేసుకోవాలి. పుల్లగా ఉండదు మాత్రం అస్సలు వేసుకోకండి. ఎంత ఫ్రెష్గా ఉంటే బిర్యానీ అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ పెరుగు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఎంత సెన్సిటివ్ అయిపోయానంటే ఈ గెరటితో కలిపెడితే నాకు బొబ్బలు వచ్చేసాయి అన్నమాట ఫింగర్కి. అంత వీక్ అయిపోయాను, అంత సెన్సిటివ్ అయిపోయాను. అందుకే మా నాన్నే కలుపుతున్నారు, చూసారు కదా మీరు. వెంటనే తీసేసుకుంటున్నారు మా నాన్న. వద్దమ్మా నువ్వు దూరంగా ఉండు, జస్ట్ అలా చెప్పు నేను చేసేస్తాను, నేను బాగా చేస్తా కదా అంటారు. మా నాన్న నిజంగానే వంటలు బాగా చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు మనం మటన్ కుక్ చేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ మొత్తం వంపేసుకోవాలన్నమాట. అంటే మనకు కొలత కోసం ఈ వాటర్ని కొలుసుకోవచ్చు మనం, మిగిలింది నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అందుకని ఆ వాటర్ని వంపేశాక ఈ మటన్ మొత్తం ఈ మసాలాలో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని మూత పెట్టి పక్కన వదిలేసేయాలన్నమాట. అంటే మనం ఈ మసాలా అంతా మటన్కి పట్టాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాము. చూసారు కదా, నాన్న వెంటనే గరిటె తీసేసుకున్నారు. ఇంక మూత పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి కొంచెమే ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి కొంచెమే ఆయిల్ అనేది పైకి తేలింది. అండ్ గీ కూడా యాడ్ చేసుకోలేదు నేను, చివరిని యాడ్ చేద్దామని చెప్పి. సో ఇలా కలిపేసిన తర్వాత నార్మల్ రైస్ తీసుకున్నామండి. అంటే అనుకోలేదన్నమాట బిర్యానీ అని, ఇంట్లో ఒప్పుకోలేదు ఎవరు నన్ను వంట చేయడానికి. నేనే ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాను, ప్లీజ్ చేస్తాను బాగానే ఉంది అని. అసలు ఒప్పుకోలేదు, అందుకే నార్మల్ రైస్తో వండేసుకున్నాం అన్నమాట. అప్పటికి బాస్మతి రైస్ ఉన్నాయి కానీ 3 గ్లాసెస్ వరకే ఉన్నాయి, సరిపోవు కదా అని నార్మల్ దాంతో వండేసుకుంటున్నాము. సో తగినన్ని వాటర్ యాడ్ చేశాను. 6 గ్లాస్ కాబట్టి 12 వాటర్ అనేది యాడ్ చేశాను అన్నమాట, మటన్ అవన్నీ కూడా మంచి ఉడకాలని. సో చాలా బాగా వచ్చింది. లేదు మీకు ఇంకా బాస్మతి రైస్ అయితే కనుక 10 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు యాడ్ చేస్తాం కదా, 2 గ్లాసుల బియ్యానికి మనం 3 గ్లాసులే వాటర్ యాడ్ చేస్తాం కదా, అలా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ హైలో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిగిలినంతా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడైతే మొత్తం నీరంతా కూడా ఇంకిపోతుంది. సో పైన వచ్చేసి నేను ఇలా నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అండ్ దమ్ టైప్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, అవసరం లేదు అసలు ఇలాంటి బిర్యానీకి, బట్ యాడ్ చేశాను. కొంచెం మరీ తెల్లగా ఉందని యాడ్ చేశాను అన్నమాట. ఇది ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు, దీన్ని యాడ్ చేసుకోక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి గీ యాడ్ చేశాను.
గీ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ముందే చాప్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ వేయలేదు కాబట్టి గీ కొంచెం ఇక్కడ పైన ఎక్కువ వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా చాప్ చేసి పెట్టింది దీన్ని కూడా వేసేసి మూత పెట్టేసి, వేడి నీళ్ళు కాసి ఉంచిందమ్మ, వాటిని వచ్చేసి ఏంటంటే మూత మీద పెట్టేసి సిమ్లో పెట్టేసాను. ఒక 10 నిమిషాలు సరిపోతుంది. ఇవి వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట రైస్ అనేది. సో ఈ లోప నేను చక్కగా స్నానం చేసి వచ్చేసాను, తల స్నానం. అందరూ కూడా స్నానాలు చేశారన్నమాట. సో ఇంకా అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు వడ్డించమని. ఎప్పుడు నన్నే వడ్డించమంటుందండి మా అమ్మ, అస్సలు వడ్డించదు ఎక్కడ కూడా. ఇక్కడే కాదు, ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే నువ్వైతే చక్కగా వడ్డించేస్తావు అందరికంటది. అలాగే మేము అందరం కలిసే భోంచేస్తాం అన్నమాట. నాకు అదే ఇష్టం. ఎప్పుడు ఏదైనా సరే కలిసి కూర్చొని భోంచేసే ఉండే ఆనందం చాలా చాలా ఉంటుంది. ఎవరికి వారు ఏమన్నా తీరేలాగా తినేసేయమన్నమాట. అందరం కలిసే భోంచేస్తాము. సో అందరం కలిసి మటన్ దమ్ కాదు, మటన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కొంచెం ఉన్నింది మార్నింగ్ది, అండ్ రైతా చేసిందమ్మ. నాన్న చేశారు. సో మా లంచ్ టైం. అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మా తమ్ముళ్ళు అండ్ లక్కీ, మా అమ్మ, మా నాన్న, హరి చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు నిజంగా. అండ్ నేను వీళ్ళందరి మధ్యలో ఇలా ఉండడం, వడ్డించడం ఇట్లా. మా అమ్మ అయితే చాలా ఎమోషనల్, చాలా ఏడ్చింది అసలు అలా. నెక్స్ట్ ఇంకా లక్కీ కేక్ లేదా అని అడిగాడు అన్నమాట. ఆలోచన కూడా లేదు మాకు కట్ చేయించాలని. బట్ సరేలే ఇంకా అడిగాడు కదా అని ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాడు అప్పటికప్పుడు హరి. సో కేక్ ఆర్డర్ చేసుకొని ఇంకా సింపుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసామన్నమాట. బద్దీకి లక్కీకి ఇద్దరికి కలిపి. సో సింపుల్ బర్త్డే సెలబ్రేషన్. సో మనం ఏదనుకుంటామో అది ఉండదండి. ఈరోజే మంది, రేపు మంది కాదు. సో మనకున్నంతలో ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలి. అందుకే నేను ప్రతి డేని సెలబ్రేట్ చేసుకుంటాను. నాకు ఉన్నంతలో ఎక్కువ ఆర్భాటాలకి, హంగులకి పోనవసరం లేదండి. మనకి ఎంత ఉంటే దాంట్లోనే మనం హ్యాపీగా బతకాలి అంటాను నేనైతే. చూసారు కదా, అంటే అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 మంత్ వరకు నేను బయట వెళ్తున్నా, నాకు ఏ ప్రాబ్లం ఎప్పుడు ఏం రాలేదు. ఇంకొక 3 days ఉందంతే ఫిజియోథెరపీ. ఇంతలోప కోవిడ్ పాజిటివ్ రావడం అండ్ తగ్గిన తర్వాత సీరియస్ అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, చాలా క్రిటికల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే నా లైఫ్లో. అండ్ బతుకుతానని కూడా అనుకోలేదు. కానీ దేవుడు బతికిచ్చి మళ్ళీ ఈరోజు మీ ముందు ఇలా నిల్చోపెట్టాడంటే అంత దేవుడికే అండి క్రెడిట్. అండ్ నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అండ్ నిజంగానే చాలా చాలా థ్యాంక్ యూ అసలు. సో అందుకే అంటున్నాను, అందుకే చెప్తున్నాను, ప్రతి రోజుని మనం ఎప్పుడైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలి. అది లేదు ఇది లేదు అని బాధపడి డేని మొత్తం స్పాయిల్ చేసుకోకండి. ఏది ఉంటే దాంతో హ్యాపీగా బతకడం నేర్చుకోండి. నిజంగా దాంట్లో ఉండే ఆనందం అంతా ఇంత ఉండదు. అందుకే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. సో ఇది సింపుల్ బర్త్డే సెలబ్రేషన్, చూసేయండి.
లక్కీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అండ్ మా తమ్ముడు కూడా. సో చాలా రోజుల తర్వాత ఈ డే సో ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది, చూసే మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇదే అండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.